హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఏం చేయకూడదో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీకి నెలసరి అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం లాంటిది. అది ఒక తల్లి చేసే యుద్ధం లాంటిది. మనిషి మళ్ళీ పుట్టడానికి ఆ దేవుడు స్త్రీకి ఆ గర్భాన్ని, ఆ 5 రోజుల అవకాశాన్ని ఇచ్చాడు. మార్గాన్ని ఇవ్వడం వల్ల స్త్రీ ఎంత గొప్పదో మనకు అక్కడే అర్థమవుతుంది. అయినా చెప్పాలంటే స్త్రీలకి జబ్బులు, రోగాలు త్వరగా రావు. మగవారికి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయినా మగవారి కంటే స్త్రీ బలహీనంగా ఉందనే అంటారు. మీరు ఎక్కడైనా చూడండి, భార్య భర్తకి సేవ చేస్తాడే కానీ భర్త భార్యకి ఏనాటికి సేవ చేయడు. మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. సేవ చేసే అంత శక్తి కేవలం స్త్రీకి మాత్రమే ఇచ్చాడా భగవంతుడు. ఇక విషయానికి వస్తే, ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఏ పనులు చేయకూడదు. స్త్రీ నెలసరి సమయంలో సాధ్యమైనంత వరకు దైవ కార్యాలకు దూరంగా ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే పసుపు కుంకుమ స్త్రీ నెలసరి సమయంలో పెట్టుకోకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమ లక్ష్మికి ప్రధానమైన వస్తువులు కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇంకా స్త్రీ నెలసరి సమయంలో అత్తగారింటి నుంచి తల్లిగారింటికి రాకూడదు. అంటే అలా అనే కాదు, బయట ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో స్త్రీ ఇంకా బలహీనంగా ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేస్తే ఇంకా అలసిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్త్రీకి నెలసరి సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. స్త్రీ నెలసరి సమయంలో మల్లెపూలు పెట్టుకోకూడదు. అంటే మల్లెపూలనే కాదు, ఎటువంటి రకమైన పువ్వులు పెట్టుకోకూడదు. ఇవన్నీ స్త్రీ నెలసరి సమయంలో చేయకూడని పనులు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.